అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాలము దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి ఉదయకాలంలో మనమందరము ప్రభువుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. మరి స్తుతి ఆరాధనలో నడిపించడానికి మన మధ్యలో సహోదరి నయోమి తన పాట పాడి స్తుతి ఆరాధనలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కరుణా కటాక్షం గల యేసే నామం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఆరాధన చేసుకో. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుము, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవులలో వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవెనా మార్గమై నీవెనా జీవమై నీవెనా గమ్యము, నీవెనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో గాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి ఉదయకాలము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనము. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడినవు, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందెను, తన పాదములను తైలములో ముంచుకొనును. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానము ఆషేరుకి ఆ కాలంలో మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఆశీర్వాదము, ఇటువంటి వాగ్దానము దేవుడు ఈ ఉదయకాలం మనకు కూడా దయచేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆషేరు అంట తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయా. చూడండి, 12 మంది సహోదరులు ఉన్నారు. ఆ 12 మంది సహోదరుల్లో ఆషేరును దేవుడు అందరికంటే ఎక్కువగా, మనం అందరం గమనిస్తాము. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. ప్రధానమంత్రి అయిన అతని కుమారులు మనష్షే కావచ్చు, లేకపోతే మరొక సహోదరుడు కావచ్చు, వారి కన్నా అంటే యోసేపు కన్నా దేవుడు ఆషేరుని ఆశీర్వదించినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ దినము ఆషేరుతో అంటున్న వాగ్దానం చూడండి, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందుకున్నాడంట, తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షమును అందుకున్నాడంట. ఆశీర్వాదమైన కటాక్షమైన ఎవరి దగ్గర నుంచి వస్తుంది చెప్పండి? దేవుని దగ్గర నుంచే వస్తుంది. హల్లెలూయా. నీవు ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకో. దేవుని ద్వారా నీ జీవితానికి కటాక్షము కలిగించబడాలని కోరుకో. ఆమేన్. దేవుని కటాక్షం నీ మీద ఉంటే చాలు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే చాలు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? తన పాదములను తైలములలో ముంచుకొనును.
ఆమేన్. దేంట్లో ముంచుతాడంట? తైలములో. మనందరం ఎక్కడ ముంచుతాము? మన పాదాలను నీటిలో ముంచుతాం కదా. కానీ అతనంట తన పాదాలను తైలములో ముంచుతాడంట. అబ్బా, తైలంలో తలకు పెట్టుకోవటానికి తైలం వాడతాము, ఒంటికి పెట్టుకోవటానికి తైలం వాడతాము, కానీ పాదాలు ముంచటానికి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే ఎంత సమృద్ధి చూడండి. అంటే ఆ సమృద్ధికి అంటే చెప్పలేనంత సమృద్ధి అది. అంతగా దేవుడు మన ఆశీర్వాదాన్ని దీవించాడు. ఒకసారి ఆదికాండం 49వ అధ్యాయంలో కూడా మరి తన తండ్రి అయిన యాకోబు హల్లెలూయా ఏమని ఆశీర్వదిస్తున్నాడో మనం గమనిద్దాం ఒకసారి ఇక్కడ మనం చదివితే 49వ అధ్యాయంలో ఇక్కడ ఆషేరు గురించి చెప్పబడుతున్న మాట 20వ వచనం. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థమును అతడిచ్చును. ఆమేన్. చూడండి, అతను తైలంలో ముంచుతాడు, ఇక్కడేమో రాజులకు తగిన మధురమైన వాటిని అందించేస్తాడంట, పదార్థములను. శ్రేష్టమైన ఆహారం ఉందంట ఆయన దగ్గర. ఇంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలండి? శ్రేష్టమైన ఆహారం ఉంటే చాలు. మధురమైన ఏమంటారు తీయనైన ఒక పానీయం కానీ తైలము కానీ మనకు ఉంటే చాలు కదా. చూడండి, మధురమైన పదార్థాలంట. ఆ పదార్థం కూడా చాలా తీయనైనది, చాలా రుచికరైనది. అటువంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తానంటున్నాడు. అది నీకు నాకు దయచేయబడింది. ఆ షేర్కి ఇచ్చినట్టే దేవుడు నీకు నాకు ఇస్తానంటున్నాడు. నీ సహోదరులు నీకన్నా తక్కువ ఆశీర్వించబడతారు ఈరోజు. నీకన్నా తక్కువగా వారు దీవించబడ్డారు. నీవు మాత్రం వారికన్నా ఎక్కువగా ఆశీర్వించబడ్డావు. వారికన్నా ఎక్కువగా నీవు కటాక్షమును అందుకున్నావు ఈ దినం. సహోదరులందరికంటే ఎంతమంది సహోదరులు ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువే నువ్వు ఆశీర్వించబడతావు. నీ సహోదరులందరికన్నా ఎక్కువ కటాక్షం నీకే దయచేయబడుతుంది. అదే అంటున్నాడు దేవుడు ఈరోజు వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానం తీసుకుందాం. ఆ వాగ్దానంలో ఉన్న ఏదో గొప్పతనాన్ని మనం స్వీకరిద్దాం, నమ్ముదాం. ప్రభా, నా సహోదరులందరికంటే నన్ను ఎక్కువ ఆశీర్వదించావు, నా సహోదరుల కంటే నాకు నా ఎడలో ఎక్కువ కటాక్షం చూపించావు అని చెప్పి నువ్వు నమ్మితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పాదాలు తైలములో ముంచబడుతున్నాయి. హల్లెలూయా. చూడండి, ఒకసారి తైలంని ముందు పెట్టుకొని అరే ఈ తైలంలో నా పాదాలు ముంచగలుగుతానా అని ఆలోచించండి. అంటే ముంచాలి అంటే ఎంత కావాలి? ఒక తైలంలో పాదాలు ముంచాలంటే ఎంత తైలం కావాలి అంటే చాలా కావాలి. అంత సమృద్ధి అయిన తైలముతో దేవుడు నిన్ను నన్ను అభిషేకించబోతున్నాడు. ఆమేన్. తైలము దేనికి సాదృశ్యం చెప్పండి? అభిషేకానికి సాదృశ్యం. తైలముతో మన శిరస్సు ఏం చేయబడుతుంది? అంటబడుతుందంట. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆ తైలము పాదాల వరకు ఏం చేయబడుతుంది? కిందికి దిగజారింది. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే పాదాలు తైలములో ముంచబడును అన్నాడు. అంటే ఇక నువ్వు మొత్తము నీ శరీరము, నీ మనస్సు, నీ ఆత్మ మొత్తము ఆ తైలంలో ముంచబడుతుంది. హల్లెలూయా. నువ్వేడైనా నదిలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం పెడతావు చెప్పండి? నీ పాదాల పెడతావు. మెల్లమెల్లగా 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 నీ శిరస్సు వరకు అదేమవుతుంది? ముందుకు వెళ్తుంది. మన ఎజికేల్ గ్రంథంలో కూడా చదవచ్చు. ఫస్ట్ ఏంటంటే నీళ్ళు ఎక్కడ తాకినాయంటే ఎజికేల్కి దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు, మందిరంలోకి వెళ్ళినప్పుడు పాదాల వరకు తాగినాయి. అటు తర్వాత మోకాళ్ళ వరకు తాగినాయి. అటు తర్వాత నడుము వరకు, అటు తర్వాత మెడ వరకు, అటు తర్వాత ఈదే అంతగా అతను ఆ నదిలో వెళ్ళాడంట. అలానే దేవుడు ఈరోజు నిన్ను మొదటిగా తైలములో నీ పాదాలు పెట్టబోతున్నాడు. అలా పెట్టడం బట్టి నువ్వు ఇంకేమవుతున్నావు? నీ ఆత్మాభిషేకాన్ని వృద్ధి చేసుకోబోతున్నావు. అంటే సహోదరు కంటే ఆశీర్వాదం ఏముంది? ఆత్మాభిషేకమే. అందరికన్నా కటాక్షం ఎందుకు ఎక్కువ పొందుతున్నావు? వారికన్నా నీ మీద ఎక్కువ అభిషేకం ఇవ్వబోతున్నాడు దేవుడు. అది కటాక్షం, అది ఆశీర్వాదం. ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇస్తానంటున్నాడు. ఆహార పదార్థాలు ఉంటాయి, మంచి జీవవాక్యం మన దగ్గర ఉంటుంది, శ్రేష్టమైన వాక్యం ఉంటుంది. వాక్యం ఏం సెలవిస్తుంది? జుంటి తేనెదారుల కన్నా నీ మాట చాలా తీయనైనది, మధురమైనది అంటాడు. ఆ మాటలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ మాటలు మనం ఏం చేస్తున్నాము? ఇతరులకి అందజేయబోతున్నాం, రాజులకు అందజేయబోతున్నాం. అతను రాజులకు తగిన మధుర పదార్థములు ఇచ్చినట్టే ఆ వాక్యమే.
ఆ వాక్యాన్ని మనం ఇస్తున్నాం, ప్రజలకి, రాజులకు ఇస్తున్నాము, అధికారులకు ఇస్తున్నాము. అలాంటి అభిషేకం నీకు నాకు దేవుడు ఇస్తానంటున్నాడు ఈ ఉదయకాలం. ఆ అభిషేకం కొరకు మనం దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం, పోరాడదాం. దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము నీ ప్రశస్తమైన వాగ్దానం కొరకు, వాక్యం కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యం మాకు చూపిస్తున్నాం. ఆశ్చర్యం అంటే ప్రభా తన సహోదరులందరికంటే ఆశ్చర్యం పొందుకున్నాడంట. తన సహోదరులందరికంటే ప్రభా కటాక్షం పొందుకున్నాడంట. ప్రభా అతని పాదములు తైలములో ముంచబడ్డాయంట. తన తండ్రి అయిన యాకోబు ఆశ్రయిస్తున్నాడు. ఆశ్చర్య ఇంటిలో శ్రేష్టమైన ఆహారం కలదంటున్నాడు ప్రభా. తండ్రి నీకు వందనాలు. రాజు తగిన తండ్రి, మధురమైన తండ్రి ప్రభా పదార్థాలు అతని దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు తండ్రి. అటువంటి ఆశీర్వాదం మా అందరికి దయచేయండి. మేమందరము ప్రభా తండ్రి నీ అభిషేకంలో ప్రభా తండ్రి నీకు వందనాలు. తండ్రి ప్రభా నింపబడేవారుగా, నీ తండ్రి అభిషేకంలో నడిపించబడేవారుగా, నీ అభిషేకంలో ప్రభా తండ్రి మేము ముందుకు వెళ్ళేవారుగా మమ్మల్ని అందరిని అభిషేకించండి. ఈ విద్య వాక్య వారి జీవితంలో అభిషేకం దిగివచ్చును గాక. నీ అభిషేకం వారి జీవితంలో పనిచేయను గాక. ఏ విధంగా అయితే అహరోను గడ్డ మీద కాలి అతని అంగిలంచు వరకు దిగజారిన ఫలివన తైలం వలె అది ఉండునన్న మాట ప్రకారం తండ్రి ఆ వాగ్దానం ఆ తండ్రి నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరినీ దీవించును గాక.